అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్టార్కు వైస్ చైర్మన్ అయినందుకు మా దేవన్న, అలాగే మా జేవిఆర్ గారు నాకు ఓటేసి ఉన్నారు. అలాగే మా గిరి కూడా ఓటేసిండు. మా మహేందర్ అన్న మన బీఆర్ఎస్లో జిహెచ్ఎంసీ అధ్యక్షులు, అలాగే బీసీ సంఘంలో కూడా సిటీ అధ్యక్షులు, మా అన్ననేమో గౌరవ అధ్యక్షులు బీసీ సంఘానికి. అందరికీ నమస్కారం. అయితే నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో చాలా రోజుల నుంచి పోటీ చేస్తూనే ఉన్నా. లాస్ట్ టైం కూడా గెలిచినాను, కానీ సెక్టార్ వరకే గెలిచి ఉన్నాను. సరే, వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన, అంతకుముందు ప్రెసిడెంట్ గెలిచి ఉన్నాను, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ చాలా చేసిన పోస్టులు. ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తర్వాత దీనిలో యాక్టివ్గా ఉండి దీన్ని ఎక్కువగా చేస్తూ పోయినాం. మా జేవిఆర్ గారు అన్నట్టు 100% ఫ్యూచర్లో మేము అనుకున్నది 100% సాధించడానికి ముందుకు వచ్చినాము. ఎందుకంటే మొన్న ప్రోగ్రెసివ్ ప్యానల్, మన ప్యానల్ అనే 2 ప్యానల్. ప్రోగ్రెసివ్ ప్యానల్ దిల్ రాజు అండ్ అల్లు అరవింద్, సురేష్ బాబు ఉండిరి. ఇక్కడ మా దాంట్లోనేమో చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న, నేను కలిసి చేసినాము. వాళ్ళ ప్యానల్ మీద మేము అన్ని 2 గెలిచినాం. సెక్టార్లో 20 సెక్టార్లలో మేము 12 గెలిచినాం, వాళ్ళు 8 గెలిచినారు. అలాగే ఈసీలో 12 ఉంటాయి. ఈసీలో మేము 7 గెలిచినాం, వాళ్ళు 5 గెలిచినారు. కాబట్టి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా మా ప్యానెల్లే గెలిపించినారు, వాళ్ళ ప్యానెల్ ఓడిపోయినారు. కాబట్టి ప్రొడ్యూసర్స్కు 100% వాళ్ళ అభిప్రాయం ఏంటంటే డిజిటల్ ఛార్జెస్ తగ్గిస్తామని మేము హామీ ఇచ్చున్నాము. చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ, కళ్యాణ్ కానీ, నేను కానీ, ప్రసన్న కానీ మేము నిరాహార దీక్ష కూడా చేసినాం దానికోసం. కాబట్టి అందరికీ నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని గెలిపిస్తే డిజిటల్ ఛార్జెస్ తగ్గిస్తారని దాని మీదనే మాకు ఓటేసినారు. కాబట్టి తప్పకుండా ఎక్కువ మంది చిన్న నిర్మాతలే మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి అది ఖచ్చితంగా చేయడానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. చదలవాడ శ్రీనివాసరావు అన్న కట్టుబడి ఉన్నాడు, కళ్యాణ్ కట్టుబడి ఉన్నాడు, ప్రసన్న కట్టుబడి ఉన్నాడు, నేను కూడా కట్టుబడి ఉన్నాను. 100% చేసి పెడతాం. మా జేవిఆర్ గారి ఉద్దేశం కూడా అదే. ఏంటంటే చిన్న నిర్మాతలు అందరూ కోరుకునేది వాళ్లకు థియేటర్స్ మంచిగా దొరకాలి, టికెట్ రేటు పెరగద్దు, ప్లస్ డిజిటల్ ఛార్జెస్ తగ్గాలి. ఈ 3 తగ్గితేనే చిన్న సినిమా బతకడానికి అవకాశం ఉంటుంది. తినుబండాల రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి, అది కూడా తగ్గించాలి. త్వరలోనే మేమందరం కలిసి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులను కలవాలనుకుంటున్నాం. గెలిచిన ప్యానల్ అందరం కలిసి మొన్ననే చర్చ జరిగింది. మేము గెలిచిన వాళ్ళందరం కలిసి 2 రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి ఈ రేట్లు పెంచొద్దు, టికెట్ రేట్లు పెంచొద్దు, ప్లస్ తినుబండాల రేట్లు తగ్గించాలి. డిజిటల్ రేట్లు కూడా ఇక్కడ ఉన్న 2-3 ప్రొడ్యూసర్స్ మొత్తం మందిని దోచేస్తున్నారు. వాళ్ళకే ఇప్పుడు పగ్గాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా తగ్గించడానికి మేము ఛాయాశక్తి